రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటిదాకా జరుగుతున్న ఉదంతం అంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు, బెయిల్ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటికి వెనకాల ఒక సహజ సిద్ధమైనటువంటి అంశం ఉంది. అంటే తిలాపాపం తలా పిడికిడని ఇందులో సినిమాకి అట్లా బెనిఫిట్ షో టికెట్లు తీసుకొచ్చుకున్నటువంటి ఆ కుటుంబాన్ని తప్పే, అదే సమయంలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు పట్టించుకోకపోవడం అల్లు అర్జున్ది తప్పే, చనిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళకపోవడము, ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉండే పరామర్శించకపోవడం అతనిది తప్పే. అదే సందర్భంలో ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు తగినటువంటి భద్రత కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం రేవంత్ది తప్పే. తప్పు రూట్లో చూస్తే అందరిది తప్పే, ఒప్పు రూట్లో చూస్తే అందరిది ఒప్పే అన్నటువంటి చర్చ నడిచింది. అయితే వీటి వెనకాల కుట్ర కోణంలో కొత్త కోణాన్ని వెలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఒకటి చోటు చేసుకుంది. ఒక న్యాయవాది గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. అది కూడా ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పుకొచ్చినటువంటిది పాదూరి శ్రీనివాసరెడ్డి. పుష్ప టూలో చూపించినట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చే కుట్ర చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ ఆరోపణలు చేసుకొచ్చారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారట. హీరో అల్లు అర్జున్ వెనుక ఒక మహాశక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అల్లు అర్జున్ కేసు వ్యవహారానికి సంబంధించి దాంట్లో ఇది కొత్త కోణం. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఒక కుట్ర, ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు, ఏమి చేశారు మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో సహజంగా చూస్తే ఏ ఒక్కళ్ళు కూడా నమ్మరు, కానీ ఇది నిజమని ఆయన నమ్మమంటున్నారు. దాని వెనకాల ఉన్నటువంటిది ఇక ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు రేవంత్ అభిమానులకు ఒక పాయింట్ దొరికింది, మరి మిగతా పబ్లిక్కి ఏం పాయింట్ ఇది అన్నది చూడాల్సి ఉంది.